బ్రో అన్నోన్ పర్సన్ సాయికృష్ణ వాళ్ళ ఇంటికాడ దాకా వచ్చి నాకు ఫోటో పెట్టి బ్రో సాయికృష్ణ వాళ్ళ ఇంటి దాకా వచ్చిన ఒకసారి రమ్మను బ్రో అని చెప్పి దమ్ చేసిండు. ఏదో కలవలేక కాదు, కలవద్దనే ఇంటెన్షన్ కాదు, అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి పర్సనల్గా అట్లా. జస్ట్ మెట్టు కూడా దాకా ఫుల్ రష్ చేసుకుంటాను నాది నేను, ఎందుకంటే వీళ్ళతో పెట్టుకుంటే అది అవ్వదు. ఇంత ఖాళీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా ఇంతే ఖాళీ ఉంది. ఇలా ముచ్చటనే ఎక్కువ ఉంటుంది. సో గాయస్ వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ముగ్గురం చాలా రోజులు తడతా. నా ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది నేను చాలా రోజులు తడతా అని చెప్పి, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వస్తుంది నాకు, సిచ్యువేషన్స్ అట్లున్నాయి. ఇది మన బండి, వీళ్ళు ఎంటీలు తీస్తారంట. ఇక వాళ్ళంటే అంతే ఇక మనకి నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. 390 తీబ్రో అని చెప్పిన. ఆయన నాకు వేరే పని ఉంది, నాకు చిన్న షూట్ పోయేది ఉంది, ఎక్కువ దూరం పోనీలతో మా ఆంటీ ఇడికెళ్ళి మెట్టు కూడా దాకపోతే మన రెగ్యులర్ రోడే ఆడికెళ్ళి నాకు వేరే షూట్ ఉంది, షూట్కి వెళ్ళిపోవాలి. సో నేను అటు వెళ్ళిపోతా. వీళ్ళు అటు నుంచి అటు రైడ్ కంటిన్యూ చేస్తారు. నేను అది అయిపోయినాక వస్తా బ్రో జర ఆగురి అంటే ఆగుతలేరు, లేదంటారు. సరే మీ ఇష్టం అని చెప్పిన ఇక నేను చూద్దాం. ఆ మెట్టు కూడా దాకా నేను నా బండి పైన పోతా, వాళ్ళ బండి పైన వస్తారు. తెలుసు కదా ఎంటీ బైకర్ అంటారా బాబు. మొత్తం సెటప్ కూడా అంతా అప్సైడ్ డౌన్, స్ట్రేంజర్ థింగ్స్ చూసినట్టే నిన్ననే. సో అప్సైడ్ డౌన్ సెటప్ చేసుకుని ఇట్లా అర్థం కూడా కాలేదు బాయ్కి స్ట్రేంజర్ థింగ్స్ అవన్నీ. సో ఇది నిన్న కూడా అసలు ఒక కేటీఎంది రైడ్ ఉండే, మనది కేటీఎం కాదు కాబట్టి నేను పోలేదు. సాయికృష్ణ రమ్మన్నాడు పీలియన్గా, ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఏదో కండక్ట్ చేశారంట వాళ్ళు. చెప్పిండు రమ్మని చెప్పి. అరే పందులే గుంపుగా పోతే సింహం సింగిల్గా వస్తుంది బ్రో వాళ్ళ, అట్లా అని చెప్పి పోలేదు, రాలేదు నేను. అయితే నాకు వేరే ప్లాన్స్ ఉండే బ్రో, సో అట్లా అని చెప్పి నేను పోలేదు, లేకపోతే పోతుండే. నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి పోలేదు నేను. ఇంకోటి మస్తు మంది మెసేజ్ చేస్తుంటారు, ఆ మెసేజ్ చేస్తున్నాడు అక్కడ కలిసిరంట బాయ్కి, బండికానే ఉంటాడు బ్రో, బండి కొన్నాడంట బ్రో, కంగ్రాట్స్ చూసినామంటే కంగ్రాట్స్ 250 తీసుకున్నంట. మళ్ళీ బండి కొన్నాక మెసేజ్ చేయలేడు, బండి కొనక ముందుకు మెసేజ్ చేసిన బ్రో నేను మీతో వస్తా బ్రో అని చెప్పి, బండి కొన్నాక చెప్పలేడు. అంటే మనం ఒక మాట అనంలే దానికి హట్ అయినట్టుండి పాపం. కొనక ఎందుకు పైసలు వేస్ట్ చేసుకుంటాం, కొనక అని చెప్పినాను ఆయనకి. అరే బ్రో మనకే కిందికి వెళ్ళి పడుతుంటుంది ఇవన్నీ చేయాలంటే, సో ఎందుకు ఇప్పుడు నువ్వు ఆ టైంలో సిచ్యువేషన్ ఇంకా బాగా అంటే ఫైనాన్షియల్ కండిషన్ కూడా ఎట్లుందో మనకు తెలియదు కదా, రిస్క్ చేయకూడదు, ఇష్టం ఉందంటే చేసుకో అని చెప్పిన. ఇంకా ఆయన ఏమన్నా ఫీల్ అయిండేమో అని అనిపించింది అంతే. సో ఎనీవేస్ అది పక్క పెడితే బ్రో కంగ్రాట్స్ 250 తీసుకున్నందుకు. ఒక్కొక్క రోజు కాదు ప్లాన్ చేద్దాం, మంచి రైడ్ పోదాము, మెల్లగా పోదాము, జాగ్రత్త పోదాము. ఇప్పుడైతే మెట్టు కూడా దాకా మనం వెనకకెళ్ళి వాళ్ళిద్దరు ఎంటీ నడుపుతారంట. ఈయనదేమిది అరే ఇంకోటి మనోళ్ళు ఏమంటారు దీన్ని, బ్రెంబో ఏంటిది చెప్తున్నా. అరే బాయ్ మనోడు స్కీమ్ బ్రెంబో రేసింగ్ది బ్రేక్ వేయించిండు. ఎంత వేయించినా అది ఆగేది, అట్లనే ఆగుతుంది. అర్థం కాదు మనకి, చెప్తే వినడు, ఉట్టిగా పైసలు దండగా బ్రేకింగ్ చేపిస్తే. అబ్బా హలో వస్తున్నారా? ఇగో కెమెరా గురించి ఆయన ఉండే, కెమెరా తీసుకొని వస్తున్నా సరేనా. సో నాకు వేరే షూట్ ఉంది, ఇట్లనే షూట్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉంటాయి, అది ఇగ్నోర్ చేస్తే చలో నడు బ్రో. రైడ్ కంటిన్యూ ఉంటుంది, ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేయాలా. ఒకసారి ఇట్లా అను బ్రో ఏడన్ను. అయితే ఇది మన బండి, ఈ మడగాడు ఏమంటే జిందగీలో మార్చాడు. వీళ్ళు ఇదంతా చిన్నపిల్లలు బ్రో, వీళ్ళకి ఆ టేస్ట్ లేదు. మడగాడు తీసే లుక్ ఎట్లుంటుంది, పోలీసు వాళ్ళకి భయపడతారు మళ్ళీ. అంటే మేము కూడా భయపడతాము, అది వేరే విషయం. అర్థం కాలే? మేము కూడా రెగ్యులర్గా తిరుగుతాం బండి మీదనే. సరే అగో ఆయన గిట్ట మడగాడు పెట్టలేడు, 2 బండ్లకు లేవు, 2 బండ్లకు లేవు బ్రో. యాక్టివ్ ఎందుకు ఆయనది, ఎందుకు అయితే యాక్టివా అవుతుంది. ఓ సార్ అంటే ఏమి ఇట్లా ఇద్దరు ఎంటీలు తీసుకొచ్చుకోరని చెప్పి, పాలిష్ కాదు మీరు ఇద్దరు ఎంటీలు తెచ్చారని చెప్పి ఇట్లనా? మళ్ళీ ఒక దినం కేటీఎం ఎక్కుతావు అప్పుడు చెప్తా. ఇది నడతావా? వద్దు బండి ఇచ్చింది అనుకో, మెట్టు కూడా యూటర్న్ చేసి వెళ్ళిపోతారు, నేను బుక్ అయిపోతా అప్పుడు. నా బండిది ఆహా సీరియస్లీ మస్తు రోజులైంది ఇట్లా పుష్ చేయక. చలో
ఇన్ని ఇన్ని వీడియోలు పెట్టి నాకు ఇప్పుడు రియలైజ్ అయినావా? మీ ఈడొచ్చి అది చెప్తున్నా కదా బ్రో, నిన్న కాదు మీ ఇంటికాడికి వచ్చి నాకు ఫోటో పెట్టలే వాడు ఒకడు. మరి ఇప్పుడు మీ రూమ్ నెంబర్ తెలియదు, రూమ్ నెంబర్ తెలిసి వచ్చి డోర్ కొట్టి సాయికృష్ణ అని పిలుస్తున్నాడు. నిజం చెప్తున్నా. అమ్మా ఎక్కిచ్చేసిండు బ్రో పయ్య. అయితే ఒకసారి ఏమైంది ఇట్లనే, ఇక అంటే ఏమో ఇంకా ఎవరో అన్నోన్ పర్సన్ సాయికృష్ణ వాళ్ళ ఇంటికాడ దాకా వచ్చి నాకు ఫోటో పెట్టి, బ్రో సాయికృష్ణ వాళ్ళ ఇంటి దాకా వచ్చిన ఒకసారి రమ్మను బ్రో అని చెప్పి దమ్ చేసిండు. ఇంకా అట్లా అవుతుంటుంది. అందుకే మా ఇంటికాడికి వెళ్ళి పెట్టకూరి బ్రో అంటుంటాము. ఏం కాదు బ్రో, వస్తే ఏం కాదు, కానీ ఆ సిచ్యువేషన్లో వేరే పని మీద ఉంటాము, కలవడం కుదరదు. ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా, ప్రతిసారి ఫ్రీ ఉండం కదా. సో అట్లా అంతకు మించి ఏం లేదు. ఏదో కలవలేక కాదు, కలవద్దనే ఇంటెన్షన్ కాదు, అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి పర్సనల్గా అట్లా. చలో మొత్తం బ్రాంబో బ్రేక్స్ ఫోన్ మాట్లాడుతున్నావా? జస్ట్ మెట్టు కూడా దాకా ఫుల్ రష్ చేసుకుంటాను నేను, ఎందుకంటే వీళ్ళతో పెట్టుకుంటే అది అవ్వదు. అంటే అవ్వదు ఇన్ ద సెన్స్, బాయ్ వాళ్ళు వేరే బండ్ల పైన ఉన్నారు కదా, ఆబ్వియస్లీ వాళ్ళు వెనక ట్రాఫిక్లో అయితే ముందుకు రాగలుగుతారు, ఖాళీ ఉంటే మాత్రం వెనకకే. అది ట్రాఫిక్ ఉండాలనే కోరుకుంటున్నా, తక్కువ, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, ఉండాలి కొంచెం. ఇట్లనే ఇక షూట్లు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుంటుంది కొంచెం. పర్సనల్ టైం అంటే పైసలు బ్రో, ప్రతిదానికి పైసలు కావాలా. ఇప్పుడు ఆ షూట్లకు పోతేనే కదా నాకు పైసలు వచ్చేది. ఆ టైం ఉండక ఆఫీస్ ఒకటి, మళ్ళా ఈ రెండింటి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేది లేదు. బండి తీయాలి పోవాలి అని చెప్పి మస్తు ఉంటుంది, కానీ సెట్ అవ్వట్లేదు. ఈ సాయికృష్ణ అయితే ఫోన్ చేసి తిడతాడు అప్పుడప్పుడు, ఏంది బ్రో రావా ఇక నువ్వు రైడ్లకి, ఇదేనా అదేనా ఇంతేనా అంతేనా, అమ్మో టార్చర్ ఉంటుంది అనుకో రాదు ఆయన సైడ్ నుంచి ఒక రకంగా. ఏరీలు ఇద్దరు అబ్బా ఎట్లున్నాయి, 2 బండ్లు చెమకమంటున్నాయి. అవ్వా షురూ చేయరు ఇద్దరు, నన్ను చూస్తారు, నడు అంటున్నా. ఆహా ఆ బండి వెనకాల ఏబిఎస్ కాబట్టి ఇట్లా ఇట్లా జారుతుంది బండి. ఓహో ఎంటీ బైకర్ ఎందుకు ఇట్లా? ఆగో పోలీస్ ముంగడ జర్ర స్లో అయినా సరే ఇప్పుడు వాళ్ళు ముంగల్కి వచ్చి చలాన్ కొడుతూనే ఉంటారు.
ముంగడ రోడ్ అంతా ఖాళీ ఉంది. అయిపోయింది నా రైడ్, ఇడితో క్లోజ్ అయిపోతుంది. ఇంత ఖాళీ ఉండొద్దని ఎక్స్పెక్ట్ చేసినా ఇంతే ఖాళీ ఉంది. చా బ్రో అయిపోయింది. వీడితో నా రైడ్ క్లోజ్. వాళ్ళు యూటర్న్ చేసి కంటిన్యూ చేస్తారు, మనం ఇటు నుంచి షూట్కి వెళ్ళిపోవాలా. పొట్ట తిప్పలు ఏం చేయలేము, పొట్ట తిప్పలు. చా యూ గైస్ క్యారీ ఆన్, ఎంజాయ్. రేపు ఫోన్ చేస్తా ఈవినింగ్. వా బ్రేకింగే చెప్తున్నా కదా. ఈ బండి 373cc ఓన్ చేసుకున్న వాళ్ళందరూ నడిపిన ప్రతిసారి కొత్తగా ఫీల్ అవుతారు. సీరియస్లీ బండి పవర్ ఏమన్నా ఉంటుందా? బండి పవర్ కానీ బ్రేకింగ్ కానీ నేను ఇప్పటికీ చెప్పి నా నోరు ఖరాబ్, కానీ అసలు ఇంత కూడా ఏం తగ్గలేదు. అంటే కొత్త బండే కానీ క్రేజీ అంటే క్రేజీ అసలు బండి. వీడేంది స్పైడర్ మ్యానా? సో గాయ్స్ లేక చాలా రోజుల తర్వాత రైడ్ అనుకుంటే ఇంకా ఇట్లుంది నా పరిస్థితి. సో పక్క టైం ఉన్నప్పుడు వేస్తా. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా చేస్తాను ఒక మాట ప్రతి దాంట్లో అట్లా అనాల్సి వస్తుంది, కానీ నాకు అవ్వట్లేదు టైం ఉంటే మాత్రం పక్క టైం తీసుకొనే చేస్తే ఇంకా ట్రై చేస్తా. టైం తీసుకొని రైడ్కి చేయడానికి, అంటే రైడ్ పోవడానికి. 400 పైన వ్లాగ్ అని చెప్పి కమెంట్ చేసినారు చాలామంది. అంటే ఇప్పుడు కొంతమంది మస్తు మంది మెసేజ్ ఒకరైతే బ్రో నీ బండి రాలేదా బ్రో, ఇంకా ఎన్ని రోజులు అయింది కదా రిపేరు, ఎన్ని రోజులు ఏమన్నారు షోరూమ్లో అని చెప్పి వాడు పాపం గుర్తుపెట్టుకొని మరి మెసేజ్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నీ పేరు గుర్తులేదు కానీ గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్స్. ఇక వచ్చిన తర్వాత వీడియో చూసినావో లేదో నాకు తెలీదు, చాలా రోజులు అయిపోయింది. అది నేను అసలు పాత వ్లాగ్లోనే చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నా. అంటే ఇంతకు ముందుకు నేను 2 సార్లు ఎంటీ పైన వ్లాగ్ చేసినప్పుడు కూడా ఉండే నా బండి. సో అంటే అందరినీ పెట్టుకోలేము కదా బ్రో, అంతే. మస్తు మంది మెసేజ్ చేస్తారు బ్రో, నాకే ఇట్లుంటే నాకు అనిపిస్తుంది లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మెసేజెస్ ఎట్లా వస్తాయి ఇంకా అని అనిపిస్తుంది. చాలు ఆ చిన్న అభిమానం మస్తు కడుపు నిండిపోతుంది తెలుసా అప్పుడప్పుడు ఇలా మెసేజ్లు చూడంగానే. సో ఈ వీడియో అయితే ఇంత ఈ వాటర్ చూడంగానే అనిపిస్తుంది ఇలా పొద్దున 1.5 గంట తుడిచిన బండిని. సో ఈ వీడియో ఇక్కడికి ఆపేసా. నెక్స్ట్ వీడియో మంచి టైం తీసుకొని పోతుంది ఇక రైడ్కి. సో అంటిల్ దెన్ బాయ్.